ఇరాన్‌కు ఈ ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? ఇప్పటి వరకు కేవలం 3, 4 వారాలలో యుద్ధం సమాప్తమైపోతుంది. ఇరాన్ యొక్క అణుశక్తి వారం రోజుల ఖతమైపోతుంది అని చెప్పి ఆలోచనలు చేసినటువంటి ట్రంప్ సర్కార్‌కు ఇప్పుడు ఏ రకంగా ఇది కంట్లో నలుసుగా తయారైంది అనే అంశాన్ని గనుక చూసినట్లయితే అసలు ఇరాన్‌కు ఉన్నటువంటి శక్తి యుక్తులు ఏమిటి అని చూస్తే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అయినటువంటి అంశం కనబడుతుంది. ఇజ్రాయెల్ తనకున్నటువంటి అణు సామర్థ్యాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలనేటువంటి వ్యూహము మరియు ఆ యొక్క అణు సామర్థ్యాన్ని ఒక స్ట్రాటజీగా యూజ్ చేస్తున్నట్టుగా ఇక్కడ కనబడుతున్నది. ఎందుకనంటే ఇరాన్ తన యొక్క ఉనికిని కాపాడుకోవడానికి అణు శక్తి మాత్రమే ఇది కాపాడగలుగుతుంది, రక్షించుకోగలుగుతుంది అనే నమ్మకమే దీనికి ఉన్నటువంటి స్ట్రాటజీగా దీన్ని భావించవచ్చు. గరిష్టంగా యురేనియం నిల్వలు 60% తన దగ్గర ఉన్నదని ప్రపంచం అంతా తెలుసు. కానీ ఈ 60% నుండి 90%గా మారడానికి ఎంత సమయం పడుతుంది అనే విషయమే గనక చూసినట్లయితే ఈ యొక్క బ్రేక్అవుట్ టైమ్ లైన్ కనీసం 2 లేదా 3 రోజులలో ఇది 90%కి చేరుకుంటుంది. అణు బాంబు తయారు కావడానికి దీనికి 2-3 రోజుల కంటే ఎక్కువ టైం పట్టదు అనేటువంటి అంశం అయితే ఒకటి ఉంది. ఇక్కడ యురేనియము యొక్క నిల్వలు అనగా స్వచ్ఛమైనటువంటి యురేనియం నిల్వలు 400 కిలోలు ఉన్నట్లుగా అంచనా. అవి కూడా అత్యంత వేగంగా ఇది ఒక 2-3 రోజులలోనే అణు బాంబును తయారు చేయగల సరిపడా స్వచ్ఛత కలిగినటువంటి యురేనియంకు సిద్ధము చేసుకునే సామర్థ్యాన్ని ఈ యొక్క ఇరాన్ దేశం కలిగి ఉండడమే దీనికి ఉన్నటువంటి అత్యంత ఆత్మస్థైర్యము. ఈ యొక్క భద్రత కలిగినటువంటి అణు కేంద్రాలు ఎక్కడెక్కడ నతాంజ్ మరియు ఫోర్డో, ఇస్ఫహాట్ నగరాలలో ఇవి దాచబడింది. వాటిపై వందల బాంబులు కురిపించినా కూడా అవి అత్యంత లోతైన పర్వత శ్రేణుల్లో ఈ అణు కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నది అత్యంత భద్రంగా ఉన్నట్టుగా కూడా ఇక్కడ వార్తలు వస్తున్నవి. ఇరాన్పై అనగా ఈ యొక్క అణు ప్రదేశాలపై ఈ యొక్క సెంటర్స్ పై ఇజ్రాయెల్ మరియు అమెరికా ఎన్ని వందల బాంబులు వేసినా కూడా అవి చెక్కు చెదరకుండా అట్లానే ఉన్నట్టుగా అవి తన యొక్క అణు సామర్థ్యాన్ని కాపాడుకుంటున్నది. అంతర్జాతీయంగా ఉన్నటువంటి నిఘా సంస్థ అయినటువంటి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీని కూడా ఇది డిసెంబర్ నుండి ఇప్పటి వరకు అనుమతించడం లేదు. ఆ యొక్క సంస్థను ఇన్స్పెక్షన్ చేసుకుని అనుమతించాలి అంటే తమపై ఉన్నటువంటి ఆంక్షలను ఎత్తివేయాలి అని అమెరికాకి ఇది ఆంక్షలు పెడుతున్నది. దీని యొక్క లక్ష్యం చూడాలంటే 2041 నాటికి 20,000 మెగావాట్స్ అణు విద్యుత్తును తయారు చేసుకోవాలని ఇది టార్గెట్ పెట్టుకుంది. కాబట్టి ఇది ట్రంప్కు లొంగడం లేదు.